హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే పిల్లల కోసం ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే తీసుకొచ్చేస్తానండి. మనం ఫస్ట్గా ఏం చేయాలంటే కొన్ని మిల్ మేకర్ని హాట్ వాటర్లో అయితే వేసుకోవాలండి. వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే అది కొంచెం మెత్తగా అవుతుంది. అవి తీసి 1 టైం వాష్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వాటర్ పిండేసుకోవాలండి. వాటర్ లేకుండా అయితే స్మాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 బంగాళదుంపలు ఉడికించి పెట్టుకున్నవి తొక్క తీసి అవి కూడా వేసుకోవాలి. అందులో ఒక 2 వెల్లుల్లి రేఖలు చిన్నగా చాప్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు బాగా చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, కొంచెం బ్రెడ్ని పౌడర్లా చేసుకోవాలండి. అవి ఒక 3 స్పూన్స్ వరకు బ్రెడ్ పౌడర్ అనేది వేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి టేస్ట్ కోసం అయితే వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా మెత్తగా కలిపేటట్టు కలయబెట్టేసుకోవాలండి. మెత్తగా మనకి పడేటట్లుగా బంగాళదుంప ఇవన్నీ కూడా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ముద్దలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకో గిన్నెలోకి ఒక 2 స్పూన్స్ మైదా పిండి అయితే వేసుకోవాలి. అందులో కొంచెం అంత సాల్ట్, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని వాటర్ అనేవి మిక్స్ చేసుకొని పలుచగా పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత మనం ముందుగానే బ్రెడ్ పౌడర్ చేసాం కదా, అది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వీటి మధ్యలో మనం స్టఫింగ్కి అయితే చీజ్ అయితే పెట్టుకుంటామండి. ఆ చీజ్ని కూడా చిన్న చిన్న బైట్స్ కింద అయితే కట్ చేసేసుకోవాలి. మధ్యలో స్టఫింగ్ ఉండేటట్టుగా చీజ్ చిన్న చిన్న బైట్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మూకిడి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కే లోపల మనం ఏదైతే ముందుగా మిశ్రమం రెడీ చేసుకున్నాం కదా, అదైతే స్టఫింగ్ బాల్స్లా చేసేసుకోవాలి. మధ్యలో కొంచెం ఒక చీజ్ బయట పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. అది బయటకు రాకుండా క్లోజ్ చేసేసుకోవాలండి. దాని తర్వాత మైదా పిండిలోని డిప్ చేయించి తర్వాత మనం బ్రెడ్ పౌడర్ ఏదైతే ఉందో దాంట్లో మనం లాస్ట్గా మిక్స్ చేసేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసుకోవడమేనండి. ఇది చిన్న మంట అయితే పెట్టకూడదు, మీడియంలో కూడా పెట్టకూడదు, హైలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో అన్నీ ఉడికించే వేసాం కాబట్టి అంత వేగనవసరం లేదు. జస్ట్ క్రిస్పీగా ఒక 5 to 10 మినిట్స్ క్రిస్పీగా అవ్వగానే తీసేసేయాలండి. తీసేసిన దాన్ని టమాటా సాస్తో మనం సర్వ్ చేసుకుంటే చాలా ఎంతో టేస్టీగా ఉండే బాల్స్ అనేవి రెడీ అయిపోతాయండి, ప్రోటీన్ బాల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.